మై ఛానల్ రివ్యూ స్టార్. ఈ వీడియో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను. అదేంటంటే నిన్న రాజమౌళి గారికి ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది బాహుబలి గురించి, క్రౌన్ ఆఫ్ బ్లడ్ అని. అందులో ఒక జర్నలిస్ట్, సినీ జర్నలిస్ట్, అన్మెచ్యూర్డ్ అండ్ అసలు ఏం అడుగుతున్నాడో అర్థం కానటువంటి ఒక జర్నలిస్ట్ కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశాడు. మరి అది ఏం క్వశ్చన్స్, అసలు ఏం పర్పస్ మీద అడిగాడు నాకైతే తెలీదు. ఆ క్వశ్చన్స్ ఏంటి, అసలు తను ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు రాజమౌళి గారిని, అవన్నీ ముందు తెలుసుకున్న తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. రాజమౌళి గారు, లుక్ ఎట్ మీ ప్లీజ్. Prabhu here. I am Prabhu from Suman TV. Sir, I have one question, one compliment, one complaint, and one question. Question? Let me start with my compliment. క్వశ్చన్ ఏంట్రా? క్వశ్చన్ కేరళలో కదా ఉండేది, దాన్ని క్వశ్చన్ అన్నారు నాన్న, క్వశ్చన్ అంటారు. క్వశ్చన్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళదు, మనమంతా ఎగ్గొట్టిన బాపతు మనకి క్వశ్చన్. లెట్ మీ స్టార్ట్ విత్ మై కాంప్లిమెంట్. తెలుగు జాతి ఒకటి ఉందని చెప్పినవాడు నందమూరి తారక రామారావు గారు అయితే, తెలుగు సినిమా ఒకటి ఉందని ప్రపంచానికి చెప్పిన వ్యక్తిగా రాజమౌళి గారు ఈజ్ నౌ బీయింగ్ రికగ్నైజ్డ్ అండ్ హీఈస్ బీయింగ్ హైలైటెడ్. ఈ కామన్ సెన్స్ నీకు ఉంది కదా. ఆయన రాజమౌళి గారు తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్లారు అండ్ ఆస్కర్ అవార్డుని కూడా విన్ అయ్యేలా చేశారు. అంత ఫేమస్ పర్సనాలిటీ అయిన. ఆ విషయం నీ మైండ్లో ఉందా? నీ బుర్రకుందా? మట్టి బుర్రకి తట్టిందా? ఓకే, నెక్స్ట్ ఏం మాట్లాడవచ్చు. మీరు సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టూడెంట్ నెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ద మీడియా హీస్ బీయింగ్ వెరీ వెరీ లవ్లీ అండ్ ఫ్రెండ్లీ టు యూ అండ్ యూ ఆర్ ఆల్సో పేయింగ్ ద సేమ్. బట్ టుడే మీతో సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ 4 years 5 years వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ టుడే ద మీడియా వెయిటెడ్ ఫర్ యూ ఫర్ 5 hours సిన్స్ 1 o'clock టు స్టిల్ నౌ. ఈజ్ ద రీజన్ బట్ బికాస్ ఆఫ్ ద మిస్కమ్యూనికేషన్ ఆర్ బికాస్ ఆఫ్ యూ హ్యావ్ గివెన్ ఏ రాంగ్ ప్రోగ్రామ్ ఆర్ వీఆర్ గివెన్ ఏ రాంగ్ ప్రోగ్రామ్? ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. అయితే ఏంటి? అవును, మీడియా వెయిట్ చేసింది. ఓకే, ఒక మనిషి ఒక ప్రోగ్రామ్కి లేట్ వచ్చారంటే చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ అలాంటిది రాజమౌళి గారు పర్టికులర్గా అతన్ని ఎంత పంక్చువల్ అండ్ ఎంత వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఒక సీన్ సరిగ్గా రాకపోతే కనీసం 20 takes కూడా తీసుకుంటారు. ఎంత ఫేమస్ సూపర్ స్టార్ అనివ్వండి, లేకపోతే ఎంత ఫేమస్ యాక్టర్ అయినా సరే తను క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తాడు. అలాంటిది రాజమౌళి గారు మీకు 4-5 years తీసుకుంటారు అంటే అఫ్కోర్స్ సినిమా మేకింగ్ గురించి నీకు ఏం తెలుసురా బొచ్చుగాడివి? నీకు ఏం తెలుసు అసలు సినిమా గురించి? నీకు ఆ నాలెడ్జ్ లేదు, సెన్స్ లేదు, మాట్లాడే విధానం లేదు. 1:30 5:30కి షూట్ అయితే మాకు 1:30కి పిలిచారంటే వచ్చేం నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోబాయి. నిన్ను ఎవడాపాడు అసలు? ఇప్పుడు మీరు అట్లా వెయిట్ చేస్తారా మీడియా అని? అంటే మీడియా, రాజమౌళి గారికి మీడియా అవసరం లేదు. రాజమౌళి గారు ఈజ్ ఎ బ్రాండ్, గుర్తుపెట్టుకున్నాను. యానిమేషన్ అనేటువంటిది జపాన్లో కానీ చైనాలో కానీ డెవలప్ అయినంతగా ఇండియాలో డెవలప్ అవ్వలేదు. బట్ ఐ హోప్ దట్ దిస్ సిరీస్ విల్ క్యారీ దట్ టు ద ఎంటైర్ వరల్డ్ అని చెప్పారు. డూ యూ రియల్లీ what believe or confident that this series will take it to the Indian cinema, Indian animation to the next level? దాని మీద మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? యానిమేషన్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. యానిమేషన్ ఇండియాలో అంత డెవలప్ కాలేదు, మరి దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తారు? మంచి క్వశ్చన్. ఓకే, నీకు తెలిసి అడిగావో తెలియక అడిగావో నాకు తెలియదు, కానీ మంచి క్వశ్చన్ అడిగావు. బట్ దానికి ఒకటి ఆలోచించాలరా, బుర్రబెట్టి ఆలోచించరా బాలరాజా. నీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ గురించి తెలీదు. నీకు ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి బిస్కెట్లు వేసి బతికేసావు ఇన్నాళ్ళు. ఓకే, సో ఇలాంటి పెద్ద ప్రెస్ మీట్లకి నువ్వు రావద్దు, నిన్ను ఎవడు పిలవడు. ఓకే, ఆల్రెడీ అలా ఒకటి అడిగి అని కూర్చోబెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఉన్నది నువ్వు. ఓకే, అప్పుడెప్పుడో సుమక్క ప్రోగ్రాంలో కూడా ఒకసారి జర్నలిస్టులు బాగా తింటున్నారు, టిఫిన్ స్నాక్స్ని లంచ్లా మేసేస్తున్నారు అనే ఒక కామెంట్కి ఈ జర్నలిస్టులలోనే ఒక అతను లేచి అలా అనొద్దు, మేము చాలా హట్ అయిపోయాం. మీరు తిన్నారు కాబట్టి అన్నారా బాబు? మీరు తింటేనే కదా రానిది. తింటే అనడం కూడా తప్పేనా? ఏం బుర్రబెట్టి ఆలోచిస్తారా? ఇప్పుడు ఇక్కడ కూడా యానిమేషన్ గురించి నీకు ఏం తెలుసు బాలరాజా? సోషల్ మీడియా ఇంత విపరీతంగా ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కాదు, వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళు చాలా బాగా క్వశ్చన్స్ అడుగుతారు. సెలబ్రిటీని ఎలా ఇంటర్వ్యూ చేయాలో వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఉంటుంది. కానీ ఈ బుడత ఛానల్స్ ఉంటాయి చూడండి, వీటితోనే పోలంతా అంత అన్మెచ్యూర్డ్ క్వశ్చన్స్, అన్మెచ్యూర్డ్ యాంకర్స్ని తీసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఈ బాలరాజుకు ఒకసారి చెప్పండి, ఎవరైతే ఈ ఛానల్ యాజమాన్యం ఉన్నారో, సో ఇంకోసారి సెలబ్రిటీకి క్వశ్చన్ చేసేటప్పుడు ఇలాంటి లో మెంటాలిటీ ఉన్న జర్నలిస్ట్ని పంపకండి ప్లీజ్. మీ ఛానల్ వ్యూస్ పోతాయి, రేటింగ్స్ పోతాయి. అంతేగాని ఇంకోసారి రాజమౌళి గారి గురించి కానీ లేకపోతే పంక్చువాలిటీ గురించి కానీ ఆయన క్వశ్చన్ చేసేంత స్థాయి కాదు మీది. సో ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం తెలుగు జర్నలిస్ట్ చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూస్ చేయండి, సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేయండి.
That's all for this video. Thank you for watching. Please subscribe to our channel, Review Star.